మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం నుంచి ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఖచ్చితముగా మరి దేవుడు ఏర్పాటు చేసిన దూతలు మరి రక్షిస్తాయని, కాపాడుతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి మనము అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే, కొన్ని మాటలు మరి ఏ విధంగా దూత ప్రత్యక్షమై మాట్లాడిందో, ఏ విధంగా తను చేసిన ప్రార్థనకు సమాధానం చెప్పిందో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడలారా, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియని భక్తిపరుడకుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మకార్యము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేర చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కొర్నేలి అనబడిన శతాధిపతి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఇక్కడ మరి అతను చేసిన ధర్మకార్యాలను బట్టి దేవుని దూతే తనకి కనబడి మాట్లాడుతుంది. నీ ప్రార్థనలు వినబడ్డాయని, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయని. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలానే మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని యందు ఇష్టము కలిగి మనము జీవించినప్పుడు ఖచ్చితముగా దేవుడు మనల్ని తన దూత నంపించి రక్షిస్తాడు. శోధన నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి, బలహీనత నుంచి విడుదలను దయచేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం. మన కుటుంబంలో అందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించగలిగితే, జీవిస్తే దేవుడు తన దూత నంపించి రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రం. అవును ప్రభా, ఎవరైతే తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ నీ దూతను ఉంచుతానని వాగ్దానం సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. అవును ప్రభా, మా కుటుంబాలలో, మా బిడ్డలలో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి పెరిగే విధంగా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని, మా కుటుంబం అంతా కూడా తండ్రి నీకు ఇష్టముగా భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఉంటకు తండ్రి నీ ఆత్మను కుమ్మరించి నడిపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.